అజారుద్దీన్ మంత్రి పదవికి డెడ్ లైన్ వచ్చి పడింది. మంత్రిగా కొనసాగడమా లేక ఉద్వాసన పలకడమా, ఇందులో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మరి అజారుద్దీన్ మంత్రిగా కంటిన్యూ అవ్వాలంటే ఆయన ముందున్న దారులేంటి? ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి ఆలోచనతో ఉంది? గవర్నర్ కోట ఎమ్మెల్సీ వివాదం ఇప్పట్లో తేలేనా? అదీ కాకుండా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎంపికకు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అజారుద్దీన్ ఈ గండాన్ని గట్టెక్కుతారా లేక 6 నెలల మంత్రిగానే మిగిలిపోతారా? రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది? ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టే మార్గాలు ఏంటి అనే ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మైనార్టీ మంత్రి అజారుద్దీన్ కి సమయం ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. కొన్ని రోజులు ఏమిటి అంటారా? అజారుద్దీన్ కి మంత్రి పదవి నిలవాలంటే ఆయన మరికొన్ని రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకల్లా ఎమ్మెల్సీగా మారాలి. అంటే ఆయన్ని ఎమ్మెల్సీగా గవర్నర్ నియమించాలి. ఇప్పుడు ఆ పని జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా ఉంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకపోతే ఆయన మంత్రి పదవి వదులుకోవాల్సిందే. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అప్పటికీ తాను ఎమ్మెల్సీగా గానీ ఎమ్మెల్యేగా గానీ లేరు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ కు ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీగా నియమితుడు కావాలి. అయితే ఈ నెలాఖరుతో 6 నెలల గడువు ముగుస్తుంది. ఈ గడువు ముగిసేలోపు ఆయనకి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ కోటాలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే కవిత రాజీనామా నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇలా 2 ఆప్షన్లు ఆయన ముందు ఉన్నాయి. అయితే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ను గవర్నర్ తిరస్కరించారు. ఇక నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఖాళీగా ఉన్నా అక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. క్రికెట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్. తర్వాత యూపీ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయనకు మరోసారి గెలుపు దరిచేరలేదు. తను పొలిటికల్ ఫోకస్ ను తెలంగాణకు షిఫ్ట్ చేసుకున్నాక గత అసెంబ్లీ ఎన్నిక టైంలో జూబ్లీహిల్స్ బరిలో నిలిచారు. కానీ మాగంటిపై ఓడిపోయారు. అయితే గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక రాగా ఆయనకు కలిసి వచ్చింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ కు అప్పటికప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అంత సులభమేమీ కాదనే విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ప్రస్తుతానికి 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజారుద్దీన్ ను మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా, మళ్లీ పెండింగ్ లో పెడతారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. దానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే గవర్నర్ కోటా ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్లీ తీర్మానాన్ని చేస్తుందా లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ ను ప్రభుత్వం కోరుతుందా అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ గడువు ముగిసిపోతే అజారుద్దీన్ తో రాజీనామా చేయించి మే నెలలో ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులు ఉద్వాసన పలకనున్న మంత్రుల జాబితాపై చర్చించి పార్టీ అధినాయకత్వం పెద్దల అనుమతి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. అసలే ఆయన హైకమాండ్ రికమెండ్ పర్సన్, పైగా ముస్లిం మైనార్టీ నుంచి కేబినెట్ లో ఉన్న ఏకైక మంత్రి. దీంతో పార్టీ ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
అయితే మేలో మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు రెండోసారి అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఈ నెలలోనే తేల్చాల్సిన అవసరమైతే ఉంది. ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరమైతే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.